జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి లీల, సంయుక్త కార్యదర్శి రాధ, మరి ఏడి మేడం విజయలక్ష్మి మేడం, అదేవిధంగా మా డిఎన్జిఓ జిల్లా కార్యదర్శి తమ్ముడు రాజ్ కుమార్, సహా అధ్యక్షులు ఎండి ఇక్బాల్ పాషా, కోశాధికారి మాణిక్యాల చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఎండి ఫజలుద్దీన్, మరొక సంయుక్త కార్యదర్శి మిత్రుడు శివాజీ, మరి స్పోర్ట్స్ సెక్రటరీ గోపాల్, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు సలావుద్దీన్, సతీష్, అదేవిధంగా ఏడుపైల పరదుగాయుడు కార్యదర్శి తమ్ముడు ప్రశాంత్, ఏఈఓల ఫోరం కార్యదర్శి రాజశేఖర్, క్లాస్ 4 ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు జగన్ ప్రసాద్, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీల ఫోరం జిల్లా అధ్యక్షులు తమ్ముడు జగన్ నగేష్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్షులు తమ్ముడు శేషాచారి, కార్యదర్శి రాకేష్, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్నటువంటి అన్ని వర్గాల మహిళా ఉద్యోగులకు, సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు చాలా మంది సోదరులను మాట్లాడి చాలా చక్కగా మాట్లాడేది. నిజంగా మా తమ్ముడు శేషాచారి అందరినీ కూడా ఎన్నో రకాలుగా మరి ఆనందించే విధంగా, అందరూ కూడా సంతోషపడే విధంగా అనేక కార్యక్రమాలు, అంటే విభిన్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి మరి నిజంగా అందరినీ కూడా సంతోషం. అంటే మనం మామూలుగా మహిళా దినోత్సవ కార్యక్రమం అంటే మామూలుగా ఏదైనా మీటింగ్ పెట్టుకుంటే మనం అందరం కూడా ఏదో రకంగా భాష ఇస్తూనే ఉంటాం. అంటే ఏదో అందరూ కూడా చెప్పింది డెస్టినేషన్ ఒకటే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రోజు ఏంటంటే అందరూ కూడా మహిళా మనులందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా అందరూ కూడా ఒక పండగ వాతావరణం లేక జరుపుకోవాలని చెప్పి కూడా మన తమ్ముడు శేషాచారి మీ అందరినీ అలరించే విధంగా అన్ని కార్యక్రమాలతో, చక్కటి కార్యక్రమాలతో మరి అందరికీ విందులోంచి అందించని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా తమ్ముడు శేషాచారికి ఎవరందరూ తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నిజంగా మన అందరినీ కూడా అలరింపజేయడానికి, వారి యొక్క మంచి అమూల్యమైనటువంటి సందేశాలు ఇవ్వడానికి జిల్లా అధికారులు గాని, మరి మేడం సుహాసిని రెడ్డి గారు గాని ప్రతి ఒక్కరు కూడా వచ్చిండ్రు. వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు ఈ యొక్క మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా నర్సాపూర్ అధ్యక్షుడు శేషాచారి గారు 2 నిమిషాలు మాట్లాడితే, మరి ముఖ్యంగా మాట్లాడతారు కాబట్టి 2 నిమిషాలు శేషాచారి ఉపన్యాసం, మరి ప్రారంభోత్సవ ఉపన్యాసం ప్రారంభించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.